హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఊళ్ళో వినాయక చవితి సందడండి. మా ఊళ్ళో రోజుకు బజారు భోజనాలు, రోజు చోట సరదాలు, డీజేలు, భజనలు, పూజలు. అబ్బబ్బబ్బబ్బా, మా మరలపాళ్ళు భలేగా చేస్తున్నారండి. అందరూ చక్కగా అంతా ఎక్కువ రైతులు వాళ్ళు వీళ్ళు సెంటర్లోనే కాలనీ ఎక్కడికక్కడ చేస్తున్నారండి. కానీ ఒక్కడండి, మా ఊరి కన్వీనియంట్ ఉందండి. చక్కగా ఏ బజార్కి ఆ బజార్ చేసుకుని అందరూ ఒక్క చోటకు వస్తారండి. సాయిబాబా గుళ్ళో పెట్టండి, అక్కడ విగ్రహం మన వీడియోలో పెట్టండి, చాలా బాగుంది కదండి. మా కాలనీలోది, పాతూరుది, సెంటర్ది అన్ని దేవుడి బొమ్మలు పెట్టేశాను మీకు కదా. నాకైతే ఆ బొమ్మలు చాలా బాగా నచ్చినాయండి. ఆ బొమ్మలు చూస్తే బాగా సంతోషంగా అనిపిస్తూ ఉందండి. అందరూ వినాయకుడి గుడికి వచ్చి అందరూ మా ఇంటికి వస్తున్నారు, సెంటర్కి వచ్చి ఏమేమి మొక్కలు నేను చెప్పి ఆలోచనతో వస్తూ ఉన్నారండి. ఇదిగోండి, ఈ వామ మొక్క అడిగిందండి మా చెల్లి. అక్క బజ్జీలు వేసుకోవడానికి బాగుంటుంది అక్క, ఇది కడుపు నొప్పి రాదు, ఇబ్బంది అంటే కడుపు నొప్పి వస్తే ఒక ఆకేసుకోవచ్చు అంట కదా అక్క, మంచిదంట కదా. నాకు 2 మండలి అక్క అంటే ఇది మండే బతుకుద్దండి. ఈ మండ మా చెల్లి మనం తీసుకెళ్ళండి. ఆ పైన క్రోటన్ అండి, అది కూడా పసుపచ్చండి, ఎరుపును మావుచికి రంగు పూలు పోస్తుందండి. అది కూడా చాలా బాగుంది కదండి. నాకైతే అండి ఎప్పుడు చిన్ని మండ పెట్టానండి. ఇది ఆ చిన్న మండ అంటే చుట్టూ తుప్పలాగా ఎరిపోతే మన వర్షానికి పాములు కూడా చేస్తాయని చెప్పి చుట్టూ కట్ చేసండి వామ మొక్కను కూడా. ఈ మొక్క మీకు నచ్చిందండి? నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.